మన దేవుడు విమోచకుడు, బలవంతుడు, సైన్యముల అధిపతగు దేవుడై ఉన్నాడు. ఏంటండి, మన దేవుడు విమోచకుడు. దేంటి నుంచి విమోచిస్తాడు? మనం దేని బందీకానంలో ఉండిపోయామో దాంట్లోంచి విమోచించేవాడు. ఎలాంటి బందీకానంలో ఉండిపోయామో, ఎలాంటి వాటిలో మనం చిక్కుకుపోయి ఉన్నామో వాటిలోంచి విడిపించగల దేవుడు. ఒకవేళ అప్పుల్లో ఉండొచ్చు, లేకపోతే ఆర్థికమైన ఇబ్బందుల్లో నువ్వు చిక్కుపోయి ఉండొచ్చు, లేకపోతే మనస్తాపంతో చిక్కుపోయి ఉండొచ్చు, కొన్ని విషయాల్లో నువ్వు బయటికి చెప్పకలేక చిక్కుపోయి ఉండొచ్చు. కొంతమంది చూడండి, బయటికి బాగా కనిపిస్తారు కానీ వాళ్ళు లోనలో ఉన్న లోపల ఏదో బలహీనత, వాళ్ళకి ఏదో ఆందోళన, వాళ్ళ బలహీన పడిపోతుంటారు. వాళ్ళ ముఖంలో చూస్తుంటే వీళ్ళు ఏదో బాధపడుతున్నారు, ఏదో విషయంలో మరి కృంగిపోతున్నారని అర్థం అవుతుంటుంది. ఏంటంటే వాళ్ళ హృదయంలో ఉన్నది ఎలా కనిపిస్తుంట? కళ్ళల్లో కనిపిస్తుంది, ఒక్కో కలవైకల్లో కనిపిస్తుంది, మరి మాట్లాడే మాటల్లో కనిపిస్తుంటుంది.